తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అయినా వచ్చేసి మనకు పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ అయినా వచ్చేసి మనకు వీక్లీ 5 days మాత్రమే అయితే తిరుగుతుంది. ఈ రోజు ఆ పద్మావతి ఎక్స్ప్రెస్ లో మనం అయితే ఫుల్ టర్న్ చేయబోతున్నాం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు. సో మన పద్మావతి ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే ఇంతకుముందు వచ్చేసి మనకు ఐసెఫ్ కోర్స్ అయితే తిరుగుతామని ఈ టైం వచ్చేసి మనకు ఎల్హెచ్బి కొంత అప్డేట్ అయితే చేసినారు. ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతిలో 4:50 బయలుదేరి అలాగే నెక్స్ట్ టైం మార్నింగ్ 6:10 కంటే మనకు వచ్చేసి సికింద్రాబాద్ అయితే చేరుకుంటుంది. మన పద్మావతి ఎక్స్ప్రెస్ వెళ్ళే రూట్ కానీ చూసుకుంటే ఈ టైం వచ్చేసి మనకు తిరుపతి నుంచి బయలుదేరుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకు రేణుగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఖమ్మము, మహబూబాబాదు, వరంగల్, అలాగే కాజీపేట జంక్షన్, జనగము, సికింద్రాబాద్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ట్రావెల్ చేసే కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 735 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే 12763. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చే ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 12764. సో మన ట్రైన్ స్టాప్ లో కానీ చూసుకుంటే దాదాపు 16 స్టేషన్లు అయితే మన ట్రైన్ అయితే ఆగుతుంది. ఈ ట్రైన్ ఒక ఫుల్ వీడియో కింద ప్లే అవుట్ అయితే ఇస్తాను, వీలైతే చూసేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.